భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ భేటీ అయ్యారు. నిన్న నేవీ చీఫ్ మార్షల్తోనూ మోదీ భేటీ అయ్యారు. ఇప్పటికే భారత్ మాపై ఏ క్షణమైనా తమపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని పాక్ భయంతో వణికిపోతుంది. అయినప్పటికీ కవ్వింపు చర్యలను ఆపడం లేదు. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ మరోసారి అనుభూతిని భారత్కు చూపించి బెదిరింపులకు దిగారు. బెదిరింపులను ఏమాత్రం పట్టించుకోకుండా భారత్ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఒకవైపు భారత్ పాక్ ఆంక్షలు విధిస్తూనే మరోవైపు యుద్ధం కనుక అనివార్యమైతే ఎలాంటి ప్రణాళిక రచించాలో అట్లాంటి వ్యూహాలు పనుతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గత 3-4 రోజులుగా కీలకమైన సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరుసపెట్టి త్రివిధ దళాధిపతులతో భేటీలు కొనసాగిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు అదే భద్రతా వ్యవహార సలహాదారు ఉన్నటువంటి అజిత్ దోవెల్, హోంమంత్రి అమిత్ షా తో పాటు వరుస భేటీలు కొనసాగుతున్నాయి. నిన్న ఈ రోజు మరోసారి అలాంటి భేటీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ పాక్ పై మనం అటాక్ చేయాలనుకుంటే ఎలాంటి ప్రణాళిక రచించాలి, ఎలాంటి వ్యూహాలు రచించాలనే దానిపైన ఎయిర్ మార్షల్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సమావేశం చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో నిన్న కూడా నావీ చీఫ్ తో కూడా భేటీ అయినట్టుగా నిన్న గంట సేపు భేటీ అయ్యారు. సో అక్కడ కూడా నావీ అంటే ఒకవేళ సముద్ర తీర ప్రాంతం నుంచి కూడా పాక్ ఎలాంటి కుట్రపూరితంగా దాడులకు దిగితే లేకుంటే పాకిస్తాన్ సంబంధించి ఏదైనా మనం అటాక్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎలాంటి చర్యలకు పాల్పడాలి, ఎలాంటి చర్యలకు మనం తీసుకోవాల్సి వస్తుంది అనే అంశం పైన చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం ఒక 3-4 రోజుల నుంచి కూడా వరుసపెట్టి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ కీలక భేటీలు కొనసాగిస్తున్నారు. పెహల్గాం దాడి తర్వాత వరుసపెట్టి ఈ యొక్క 10-15 రోజుల నుంచి చూసుకుంటే దాదాపుగా ఏప్రిల్ 20 దాడి ఘటన జరిగింది. ఆ దాడిలో 26 మందికి సంబంధించినటువంటి అమాయకులు పర్యాటకులు, జమ్మూ కాశ్మీర్ సంబంధించి పర్యటనకు వెళ్ళినటువంటి ఆ టూరిజం సంబంధించిన టూరిస్టులు పై అమాయకులైనటువంటి టూరిస్టుల పైన పెహల్గాం లో తీవ్రవాదులు దాడి చేశారు. ఆ 26 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా భారత్ తీవ్రవాదుల దాడిపై సీరియస్ గా ఉంటుంది. తీవ్రవాదులను ఏరివేయడం, అదేవిధంగా దీని వెనుక మొత్తంగా కర్మ క్రియగా ఉన్నటువంటి పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఇతర సంబంధించిన యావత్ భారతదేశం అంతా కూడా పాకిస్తాన్ ను అదే విధంగా పాకిస్తాన్ కు అనుబంధంగా ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలన్నిటినీ కూడా నిర్మూలించాల్సిందే అని చెప్పేసి ఒక సంకల్పంతో ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఆ ఒక వరుసపెట్టి భేటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించి అనేకమైన విషయాల్లో భారత ప్రభుత్వము ఆంక్షలు విధించింది. సింధు జలాల విషయం నుంచి మొదలు పెడితే మొన్నటి యొక్క పోస్టల్ సంబంధించినటువంటి దిగుమతుల పైన నిషేధం విధించింది. సో ఒక నిర్ణయాలు తీసుకుంటూనే మరోవైపు ఆంక్షలు ఒకవైపు విధిస్తూనే మరోవైపు యుద్ధాన్ని కూడా సన్నద్ధం చేస్తున్నట్టుంది. అంతా కూడా యుద్ధం అని అనుకుంటున్నప్పటికీ అది పాక్ లోని తీవ్రవాదులను టార్గెట్ చేస్తూ భారత్ ఒక దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో పుల్వామా దాడి ఘటన తర్వాత కూడా వరుసపెట్టి మనం ఎక్కడైతే ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ చేశామో యావత్ ప్రపంచం అంతా కూడా ఒక్కసారి నివ్వెరపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలకు టార్గెట్ గా ఒక్కసారిగా విరుచుకుపడి అక్కడ ఉన్నటువంటి పాక్ తీవ్రవాద శిబిరాలన్నిటి కూడా ధ్వంసం చేసింది. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితికి అలాంటి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ కు ఏదన్నా మోడీ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా అని చెప్పి ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ సంబంధించి పీఓకి సంబంధించినటువంటి కొంత ఏరియాలో తీవ్రవాదులు శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటూ పాక్ సంబంధించినటువంటి పాక్ ప్రోద్బలంతో భారత్ లో దాడులకు తెగబడుతూ ఉంది. పుల్వామా దాడి ఘటన నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మొన్నటి పెహల్గాం దాడి ఘటన వరకు అంతా కూడా ఒక తీవ్రవాద హస్తం అంతా పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ కేంద్రంగానే ఈ యొక్క లష్కరే తోయిబా కేంద్రంగా ఈ మొత్తం దాడులకు పాల్పడుతుందని చెప్పేసి ఒక పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే రీసెంట్ గా పెహల్గాం దాడి ఘటనకు సంబంధించినటువంటి ఎన్ఐఏ విచారణలో కూడా ఇలాంటి కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. ఆ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇద్దరు తీవ్రవాదులు ఈ యొక్క మొత్తం ఎంటైర్ ఆపరేషన్ లష్కరే తోయిబా కేంద్రంగా జరిగింది, ఆఫీస్ కేంద్రంగా జరిగింది. దాంట్లో ఇద్దరు పాక్ తీవ్రవాదులు పాల్గొన్నారు. వారికి పాకిస్తాన్ సంబంధించినటువంటి మాజీ ఆర్మీ అధికారులు, పాకిస్తాన్ బలగాలు ఆర్మీ
సహకరించిందని ఒక పక్క సమాధానం భారత్ వద్ద ఉంది, ఎన్ఐఏ వద్ద ఉంది. సో అది కూడా ఈ రోజు ఎన్ఐఏ వార్త పెట్టి వారం రోజులు జరుగుతున్న దర్యాప్తు కీలక దశకు చేరింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అదే నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేస్తుంది ఈ రోజు. సో ఈ నివేదిక ఆధారంగానే నెక్స్ట్ పాకిస్తాన్ పై ఒక చర్యలు ఉండబోతున్నాయని చెప్పేసి సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి మొత్తంగా కూడా భారత్ తను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల ముందు ఉంచుతూ ఉంది. అంతర్జాతీయంగా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు ఒక్కటి కావాల్సింది. ఈ యొక్క తీవ్రవాదం అనేది అభివృద్ధికి పెను విపత్తు, ఒక విపత్తుగా మారుతా ఉంది. సో ఒక విధ్వంసానికి మారుపేరుగా మారుతా ఉంది. ఒక భావజాలంతో అదే విధంగా ఒక మత ఛాందస్వభావంతో జరుగుతున్న దాడులను నిర్మూలించకపోతే అది భవిష్యత్తు ప్రపంచానికి ఒక పెద్ద సవాల్గా మారుతుంది, పెను సవాల్గా మారుతుంది. ఈ భారతదేశం ఒక సమస్య కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకు ఒక విపత్తుగా మారే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అన్ని దేశాలు కూడా కలిసి రావాలి, ఈ యొక్క తీవ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే అని చెప్పేసి ఇప్పటికే భారత్ గట్టిగా వాదిస్తోంది. దానికి అనుగుణంగానే భారత్ కూడా అన్ని దేశాల నుంచి అగ్రరాజ్య అమెరికా మొదలు పెడితే అన్ని దేశాల నుంచి కూడా సరైన మద్దతు లభిస్తా ఉంది. ఇప్పటికే భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల అగ్రరాజ్య అమెరికాతో సహా అన్ని దేశాలు కూడా మద్దతు ప్రకటిస్తూ నెక్స్ట్ తీవ్రవాదం నిర్మించాల్సిందని చెప్పేసి కూడా ఒకవైపు పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. సో ఇప్పుడు భారత్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా మిగతా దేశాలు కూడా అంతర్జాతీయ మిగతా దేశాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే అమాయకులైనటువంటి ఒక 26 మందిని కాల్చి చంపడం అనేది అది చాలా తప్పు, తీవ్ర నేరము. దీనికి పాకిస్తాన్ దానికి అనుబంధంగా ఉన్న తీవ్ర సంస్థలు చేయడం మాత్రం ఇది ఖచ్చితంగా ఖండించాల్సిందే, దానిపై చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా పట్టుబడుతున్నాయి. దాంట్లో భాగంగానే భారత్ ఒక ప్రపంచ దేశాల మద్దతుతో పాకిస్తాన్ పై ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతుందని తెలుస్తోంది. ఒకవైపు యుద్ధ నీతి, మరోవైపు రాజనీతి రెండింటిని కలగలిపి నెక్స్ట్ పాకిస్తాన్ విషయంలో ఒక వ్యూహంతో ముందుకు వస్తోంది. ఇప్పటికే గత వారం రోజులుగా పాకిస్తాన్ సంబంధించి కొన్ని ఆంక్షలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎప్పుడైతే సింధు జలాలకు పాకిస్తాన్ కు విడుదల చేయడం నిలిపివేసింది, అదొక పెద్ద దాంతో పాకిస్తాన్ అసలు ఊహించుకోలేదు. సెకండరీ మొన్నట అక్కడ భారత్ గగనతలం అంతా కూడా మూసేసింది. పాకిస్తాన్ విమానాలకు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన ఏ విమానాలు అయినా సరే, అది ప్యాసింజర్ ప్రయాణికుల విమానాలు కావచ్చు, ఇతరత్ర యుద్ధ విమానాలు ఏ విమానాలకైనా భారత్ భూభాగంలోకి నిషేధం విధించింది, గగనతలంలోకి నిషేధం విధించింది. సో రెండోది అది. మూడోది నెక్స్ట్ నిన్న రీసెంట్ గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే వాణిజ్య పరంగా ఉన్నటువంటి దిగుమతులు పాకిస్తాన్ నుంచి అన్నిటికీ కూడా నిషేధిస్తూ వాణిజ్య శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. సో మొత్తంగా ఒకవైపు ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికీ విధిస్తున్న ఆంక్షలతోనే పాకిస్తాన్ సగము తమ ఒకవైపు ఆర్థిక సంక్షోభము, ఒకటి కరువు కాటకాలు, మరోవైపు ద్రవ్యోల్బణం పెరగడంతో ఆకాశాన్నంటిన ధరలు. సో అక్కడ పాకిస్తాన్ లో ఒక అంతర్గత సంక్షోభం పెరుగుతా ఉంది. ఒకవైపు తీవ్రవాదులకు మద్దతు ప్రకటించలేక, అదే సందర్భంలో భారత్ ను యుద్ధంలో ఎదుర్కోలేక ఏం చేయాలో దిక్కుమోచని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ లో సంబంధించిన కీలకమైనటువంటి ఆర్మీ అధికారులు కావచ్చు, అదే విధంగా రాజకీయ నాయకులు కావచ్చు, తమ కుటుంబ సభ్యులతో ఇతర దేశాలకు లండన్, ఇతర దేశాలకు పారిపోయినట్టుగా కూడా ప్రచారం జరుగుతా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోనే పాక్ మరొకసారి తన కుట్ర బుద్ధిని చాటుకుంటుంది. ఇప్పుడు దాన్ని పెట్టుకొని అణుబాంబులు దాడి చేస్తాము, న్యూక్లియర్ బాంబుతో దాడి చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతా ఉంది. అది న్యూక్లియర్ బాంబులు, అణుబాంబులు వేయడం అంత ఈజీ కాదు, అట్లా దాడికి దిగడం అంత ఈజీ కాదని తెలిసినా భారత్ ను బెదిరించడానికి పాల్పడతా ఉంది. సో ఇటువంటి అన్నిటి కూడా భారత్ లెక్క చేయకుండా తన పక్కా వ్యూహం ప్రకారం, ప్రణాళిక ప్రకారం ముందుకు పోతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఆ త్రివిధ దళాధిపతులతో మొన్న భేటీ అయ్యారు. ఆ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదే విధంగా భద్రతా వ్యవస్థ సలహాదారు అజిత్ దోవల్ కూడా భేటీ అయ్యారు. సో ఆ సమావేశం ముగిసింది, 1 గంట 2 గంటల పాటు ముగిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇండివిజువల్ గా నావికాదళం, అదే విధంగా ఎయిర్ మార్షల్ సంబంధించినటువంటి ఇతర విప్పులతో, చీఫ్ మార్షల్స్ తోని భేటీ అవుతున్నారు. సో మరొక నెక్స్ట్ ఏదో జరగబోతుంది అనే దానికి ఈ సమావేశాలే ఒక రూఢి. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. భారత్, పాక్, బంగ్లాదేశ్ సంబంధించినటువంటి తీర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతం గుండా శత్రువు ఎటువైపు నుంచైనా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉండి సన్నద్ధంగా ఉండేందుకు కూడా ఇప్పటికే ఆ సముద్ర తీర ప్రాంతంలో భారత్ నావీదళం ఇప్పటికే అనేక ప్రయోగాలు చేసింది, క్షిపణి ప్రయోగాలు చేసింది, సక్సెస్ఫుల్ గా విజయవంతంగా నడిచింది. సో మరోవైపు ఆర్మీకి సంబంధించినటువంటి భూభాగం మొత్తం కూడా భారత్, పాకిస్తాన్ సరిహద్దులు, అదేవిధంగా బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దులో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం భద్రతా బలగాలంతా కూడా పాకిస్తాన్ నుంచి వంటి కాల్పులు జరిగినా, లేకుంటే ఇటువంటి తీవ్రవాద చర్యలు చేపట్టినా వాటిని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక నెక్స్ట్ గగనతలకు సంబంధించి ఏరోస్పేస్ గురించి సంబంధించిన ఎయిర్ మార్షల్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు కాబట్టి ఎటువంటి మనకి ఏంటంటే అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి జెట్ ఫైటర్లు ఉన్నాయి, రాఫేల్ విమానాలు ఉన్నాయి, సో యుద్ధ విమానాలు ఉన్నాయి. నేపథ్యంలో ఎక్కడ కూడా త్రివిధ దళాలు మొత్తంగా కూడా శత్రువును ఎదుర్కోవడానికి అన్ని విధాల సన్నద్ధంగా ఉన్నాము. ఒకవేళ వన్స్ రంగంలోకి దిగితే మాత్రం పాకిస్తాన్ క్షణాల్లో మట్టి కనిపిస్తామని ఇప్పటికే సిగ్నల్ పాస్ చేశాయి త్రివిధ దళాలు, ఆర్మీ భద్రతా బలగాలు. సో ఇదంతా ఒక వైపు ఉంటుండగానే మరోవైపు మాత్రం ఎవరైతే పెహల్గాం దాడి ఘటనకు సంబంధించినటువంటి తీవ్రవాదులు ఉన్నారో వారి కోసం వేట కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ లో మొత్తం అనువాదంగా జల్లన పడుతున్నారు. దక్షిణ కాశ్మీర్ లో ఇంటింటిని ఆ పోలీసు భద్రతా బలగాలు అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇంటింటిని అనుగుణంగా గాలిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపించినటువంటి వారిని అదుపులోకి తీసుకోవడము. అదే సందర్భంలో ఎవరైతే తీవ్రవాదులుగా జమ్మూ కాశ్మీర్ లిస్ట్ లో ఉన్నారో, మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇళ్లను ఇప్పటికే నిలమట్టం చేశారు. సో ఒక తీవ్రమైన హెచ్చరికను భారత్ జమ్మూ కాశ్మీర్ గుండా పాకిస్తాన్ కు, అదేవిధంగా అక్కడ ఉన్న పాకిస్తాన్ లో తలదాచుకున్న తీవ్రవాదులకు ఇప్పటికే ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక సందేశం పంపిస్తుంది. సో దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పాకిస్తాన్, దాని అనుబంధ తీవ్రవాద సంస్థలు అదేవిధంగా పాకిస్తాన్ ను అడ్డు పెట్టుకొని జమ్మూ కాశ్మీర్ అల్లజడి రేపుతున్న ఈ యొక్క లష్కరే తోయిబా కావచ్చు, ఇతరులతో ఐసిస్ మొత్తంగా కూడా తీవ్రవాద సంస్థలు వణికిపోతున్నాయి. భారత్ ఎప్పుడు ఏ రకంగా ఎటువైపు నుంచి దాడికి దిగుతుందో అని తెలుసుకోలేక గందరగోళం, టెన్షన్ లో ఉంది, ఆందోళన ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కవర్ చేసుకునే ప్రయత్నంలో న్యూక్లియర్ బాంబ్ అని ఒకసారి, అణుబాంబ్ అని ఒకసారి ఇలా నోటికి వచ్చినట్టుగా ప్రగల్భాలు పలుకుతా ఉంది. ఇది ఒక వైపు ఉంటుండగానే చైనాకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని యాప్స్ తో భారత్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేంద్ర హోంశాఖకు సంబంధించిన వెబ్సైట్లను కూడా హ్యాక్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉంది. కానీ భారత్ సంబంధించినటువంటి సైబర్ టీం ఎప్పటికప్పుడు ఆ పాకిస్తాన్ కుట్రలను ఛేదిస్తూ వాటిని తిప్పి కొడుతా ఉంది. సో భారత్ మాత్రం వరుసగా 10 రోజుల నుండి చూసుకుంటే పెహల్గాం దాడి ఏప్రిల్ 22 రోజున జరిగింది మధ్యాహ్నం. ఆ ఘటన తర్వాత ఆ రోజు మరుసటి నుంచి కూడా వరుస పెట్టి భారత్ మొత్తం ఆ తీవ్రవాదుల దాడి ఘటనను నిరసిస్తూ ఆ తర్వాత చర్యలకు కూడా ఉపేక్షిస్తా ఉంది. ఒక్కొక్కటి 1 by 1 చర్యలు తీసుకుంటూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే వరుసపెట్టి ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి ముగ్గురు కూడా కీలకమైన ఎవరికి వారు సంప్రదింపులు జరుపుతూ కీలకమైన శాఖలకు సమన్వయం చేసి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా హైలైట్ ప్రకటించారు. మొత్తం కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా పెహల్గాం దాడి ఘటనకు సంబంధించిన తీవ్రవాదం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా శిక్షిస్తాం, ప్రపంచం నివ్వరైపోయేలా వారికి శిక్ష తప్పదు అంటే ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇదంతా కూడా జరుగుతా ఉంది. సో పాకిస్తాన్ దాని తీవ్రవాదాన్ని ఏర్వేయడానికే భారత్ ఒక ఖచ్చితమైన సీరియస్ నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు నిన్నటి సమావేశాలు మనం చూడాల్సి ఉంటుంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.